జనసేనలో కలకలం. ఆ పార్టీకి చెందిన దంపతులు ఓ హత్య కేసులో అడ్డంగా ఇరుక్కుపోయారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినూత వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇంతకీ ఆమె చేసిన ఆ దారుణం ఏంటి? ఎందుకు ఇదే వాల్టి స్పెషల్ ఫోకస్. జనసేనలో ఆమె యువ నాయకురాలు. ఓ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కూడా కొనసాగుతున్నారు. రాజకీయాల్లో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకోవాలని అడుగులు వేస్తున్న ఆమె కోలుకోలేనంత అగాధంలో కూరుకుపోయారు. కారణం ఆమె చేసుకున్న స్వయం కృతాపరాధమే. కారు డ్రైవర్ హత్య కేసులో అడ్డంగా దొరికిపోయారు. ఆమె శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోట వినూత. ఇంతకీ ఆమె తన కార్ డ్రైవర్ని ఎందుకు హత్య చేయించింది? ఎలా దొరికిపోయింది? ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఇతను సిహెచ్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు. శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెంకు చెందిన వెంకట్రాయుడు గీత దంపతుల కుమారుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయాడు. ఎవరూ లేని అనాథగా మిగిలాడు. శ్రీనివాసులు అతడి సోదరుని అమ్మమ్మ రాజేశ్వరి శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెంకు తీసుకొచ్చి పెంచి పోషించింది. శ్రీనివాసులకు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో జనసేన పార్టీలో కార్యకర్తగా చురుగ్గా పాల్గొనేవాడు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన కోట వినూతకు దగ్గరయ్యాడు. 15 ఏళ్లుగా వారికి నమ్మిన బంటుగా ఉండడంతో ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగా కారు డ్రైవర్గా చేరాడు. ప్రతి కార్యక్రమంలోనూ వారిని వెంట పెట్టుకుని ఉంటూ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మారిపోయాడు. కోట వినూత స్వగ్రామం రేణిగుంట. మెక్సికోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సమయంలో పరిచయమైన బంగారుపాలెంకు చెందిన కోట చంద్రబాబు నాయుడును ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోట వినూతకు చిన్న వయసులోనే పెద్ద పదవి వరించింది. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుని ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తూ పబ్లిసిటీ స్టంట్తో నెట్టుకొచ్చిన కోట వినూత అసలు బండారం బట్టబయలైంది. తన వద్ద డ్రైవర్గా పనిచేసే శ్రీనివాసులు వ్యవహార శైలిపై అనుమానం రావడంతో కోట వినూత భర్త చంద్రబాబు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో తన డ్రైవర్ శ్రీనివాసులు డబ్బులకు అమ్ముడుపోయి తమ వ్యక్తిగత విషయాల్ని తమ ప్రత్యర్థులకు చేరవేయడమే కాక తమ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నందున అతన్ని డ్రైవర్గా తొలగిస్తున్నట్లు గత నెల 21న వినూత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తమ రాజకీయ వ్యవహారాల్ని ప్రత్యర్థికి తెలియజేస్తున్నందున శ్రీనివాసులను ఎలాగైనా మట్టుబెట్టాలని భావించిన వినూత భర్త కోట చంద్రబాబు ఈ నెల 7వ తేదీ రాత్రి తన భార్య వినూత, రేణిగుంటకు చెందిన షేక్ దస్తా సాహెబ్, శ్రీకాళహస్తికి చెందిన శివకుమార్, తొట్టంబేడు మండలం సింగమాలకు చెందిన గోపి సహాయంతో శ్రీనివాసులను కిడ్నాప్ చేసి 4 రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారు. అక్కడే అతి దారుణంగా కొట్టి హతమార్చారు. ఆనవాలు మిగలకుండా చేసేందుకు 8వ తేదీ తెల్లవారుజామున కారులో తీసుకెళ్లి చెన్నైలోని కూవం నదిలో మృతదేహాన్ని పడేసి కారులో తిరిగి వెళ్ళిపోయారు. దగ్గరే నమ్మకంగా ఉన్నాడు. వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో. ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు. మేము వెళ్ళాము వాళ్ళని చూడడానికి. ఏం జరిగిందని వెళ్తే వాడిని కూర్చోబెట్టి ఆ పక్క ఈ పక్క 2 మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. మాకు ఏమీ చెప్పనీ లేదు వాడిని. మాకు జస్ట్ అప్పటికి కాలు దెబ్బ తగిలిందని మాత్రమే తెలుసు మాకు. అప్పటికి లాస్ట్కి 21వ తేదీ ఇట్లా ఇంట్లోంచి పంపించేసినామన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు. వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. వాడిని లాస్ట్కి చంపేశారు. వాళ్ళే చంపేశారు. వినూత వాళ్ళే. మేము వెళ్ళినప్పుడు 5 మంది అయితే ఉన్నారు. ఇప్పుడు 5 మందే బయటపడ్డారు వాడిని చంపడంలో. దీన్నైతే ఇంతటితో వదలము. మేము జనసేన పార్టీ తరపున మేము దాన్నే నమ్ముకొని ఉన్నాం. ఆ పార్టీ తరపున మాకు న్యాయం కానీ జరగకుంటే మేము వేరే పార్టీ ద్వారా అయినా దీన్ని పోరాడతాం. ఇంతటితో అయితే మేము వదలం దీన్ని. మాకు ఏదో ఒక న్యాయం జరగాలి. వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది. ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి. ఇది వాళ్ళనైతే ప్రాణాలతో వదలం మేము. వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి. ఇది అయితే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి. దీనికి మాకైతే న్యాయం జరగాలి దీని ద్వారా. నెక్స్ట్ వాళ్ళు బయట వచ్చినా కానీ మాకైనా కానీ ఏదో ఒకటి చేస్తారు. మేము కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళం. తొలుత గుర్తు తెలియని మృతదేహంగా చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తులో మృతుడు దారుణ హత్యకు గురైనట్లు పోస్టుమార్టం నివేదికలో తేలడంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతుడి చేతి మీద జనసేన పార్టీ గుర్తు, వినూత పేరు పచ్చబొట్టు ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. సీసీటీవీ ఫుటేజీల్లో కూవం నదీ తీరంలో ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు వెనుక మార్గంలో ఓ కారు వచ్చి వెళ్ళినట్లుగా గుర్తించి కారు నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు. జనసేన ఇన్ఛార్జ్ వినూత, ఆమె భర్త చంద్రబాబు నాయుడు మరో 3 సాయంతో హతమార్చినట్లు నిర్ధారించుకున్నారు చెన్నై పోలీసులు. శనివారం తెల్లవారుజామున శ్రీకాళహస్తికి వచ్చి కోట వినూతతో పాటుగా ఆమె భర్త చంద్రబాబు నాయుడు మిగిలిన 3ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మృతదేహాన్ని ఎవ్వరూ గుర్తించలేరని నిందితులు భావించి కూవం నదిలో పడేశారని, కానీ వివిధ ఆధారాల ద్వారా తమ పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారంటూ గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్
ఏ అరుణ్ శనివారం మీడియాకు చెప్పారు. పవన్ కళ్యాణ్ చేశారు 5 பேர் கைது பண்ணிருக்காங்க சார். என்ன சம்பவம்? அதாவது நம்ம இந்த C3 7 Hills லிமிட்டில் ஒரு பாடி நமக்கு கிடைக்கிது. பாடி வந்து சஸ்பீசியஸ் டெத்துன்னு போட்டு நம்ம விசாரிக்கிறோம். போஸ்ட்மார்ட்டத்தில் எது மர்டராக இருக்கிறதுக்கு வாய்ப்பு, ஸ்ட்ராங்குலேஷன்லாம் இருக்குது அப்படின்னு சொல்கிறாங்க. சொன்ன உடனே அப்போ வந்து எந்த க்ளூ இல்லை நமக்கு. டிசீஸ்டு யாருன்னு தெரியாது, அக்யூஸ்ட் யாருன்னு தெரியாது. அப்போ சிசிடிவிலாம் வச்சு பார்க்கும் பொழுது ஒரு சந்தேகப்படக்கூடிய ஒரு கார் வருது. அந்த காரோட நம்பர் எடுத்து அது வழியாக ட்ரேஸ் பண்ணி அந்த கார் அங்கே யார் கொண்டு வந்தாங்கன்னு பிடிக்கும் பொழுது அந்த இது வந்து மர்டர்னு நமக்கு தெரிய வருது. శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులకు తమ రహస్యాలు కార్యకలాపాలను చేరవేయడంతో పాటుగా కొన్ని వీడియోలను చిత్రీకరించడంతో జూన్ 21న శ్రీనివాసులను హెచ్చరించినట్లు ప్రధాన నిందితులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు చెన్నై పోలీసులు తెలిపారు. తొలుత శ్రీనివాసులను హెచ్చరించినప్పటికీ అతడి ధోరణిలో మార్పు రాకపోవడంతో మళ్లీ పిలిపించి 4 రోజులు తమ ఇంట్లోనే అతన్ని బంధించినట్లు వారు అంగీకరించారు. అయితే ఈ నెల 7న బాత్రూమ్ కని వెళ్లిన శ్రీనివాసులు ఎంతకు తలుపు తీయకపోవడంతో చంద్రబాబు ఆగ్రహంతో తలుపులు పగలగొట్టి శ్రీనివాసులను ఇనుప గొలుసుతో గొంతు నులిమి చంపేసినట్లు నిందితులు తమ వాంగ్మూలంలో తెలిపారని పోలీసులు వివరించారు. ஒரு கட்சிக்காரங்க ஜனசேனா கட்சி இருக்கு இல்லையா, அந்த கட்சியில் ஒரு கேண்டிடேட்டாக முதல்ல கண்டெஸ்ட் பண்ணவங்க இந்த டைம் வாய்ப்பு கிடைக்காம அவங்களோட கூட்டணி கட்சிக்கு அந்த வாய்ப்பு போச்சு. அது சம்மந்தப்பட்ட ஒரு பிரச்சனை. அதில் இவர் வந்து இந்த இறந்து போன அவர் ஆப்போசிட் குரூப்புக்கெல்லாம் சப்போர்ட்டாக இருந்தார், சில வீடியோஸ்லாம் எடுத்தாருன்னு சொல்லி மாட்டிருக்காங்க. சார் கொலை ஆந்திராவில் பண்ணிட்டு பாடியை கொண்டு போட்டாங்களா இல்லை சென்னையில் கொலை பண்ணி போட்டாங்களா? ஆந்திராவில் கொலை பண்ணிட்டு பாடி கொண்டு சார் ஏன் வந்தாங்கன்னு கேட்டிங்கன்னா அவங்களுக்கு இங்கே வந்து ட்ரீட்மெண்ட் வந்த வகையில் இங்கே வந்துட்டு போனதில் இந்த ரூட் தெரியும். ஸோ அதனால் இங்கே கொண்டு வந்து போட்டால் நம்மளை கண்டுபிடிக்க முடியாதுன்னு நினச்சிட்டு கொண்டு வந்து. శనివారం రాత్రి వినూత దంపతులను చెన్నై పోలీసులు జడ్జి ముందు హాజరుపరచగా జడ్జి వారికి రిమాండ్ విధించారు. జడ్జి వద్దకు తీసుకెళ్లే క్రమంలో వినూత దంపతులు మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. ఒక మహిళ రాజకీయాల్లో ఉంటే ఇంతలా కక్ష సాధింపు చర్యలు ఉంటాయా, అన్ని విషయాలు బయట పెడతారని ఆమె వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దీని వెనక ఉన్నారంటూ ఆమె భర్త చంద్రబాబు ఆరోపించారు. రాజకీయాలు రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి, వల్ల నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు ఉన్నారు త్వరలో ఇదిలా ఉంటే కోట వినూతతో శ్రీనివాసులు చనువుగా ఉన్న కొన్ని వీడియోలు బయటపడడంతో అతన్ని మట్టుబెట్టాలని గత నెలలోనే పక్కా ప్లాన్ వేసినట్లు చెన్నై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అయితే అందులోని కొన్ని వీడియోలు బహిర్గతం కావడంతో జీర్ణించుకోలేని కోట చంద్రబాబు డ్రైవర్ శ్రీనివాసులను అంతమొందించినట్టు తెలుస్తోంది. అసలు కోట వినూత కుటుంబం చరిత్ర ఏంటి? ఓ సాధారణ మహిళ ఓ పార్టీలో చేరి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ వరకు ఎలా వెళ్లారు? తాను ప్రజల్లో ఉండాలన్న బలమైన కోరికనే వినూతను కోర్టు ముందు నిలబెట్టిందా? టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కోట వినూత ఎక్కడ విభేదాలొచ్చాయి? కోట వినూత స్వగ్రామం రేణిగుంట. వినూత తండ్రి భాస్కర్ స్థానికంగా మెడికల్ ల్యాబ్ను నిర్వహిస్తున్నాడు. వినూత తండ్రికి సహాయపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరడం, ఆమెకు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పదవి దక్కడం, 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 5,000 ఓట్లు పట్టడంతో డిపాజిట్ కోల్పోయింది. రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు రావాలని అనునిత్యం తహతహలాడేది వినూత. అందుకే ఎలాగైనా వార్తల్లో ఉండాలని నిత్యం అప్పటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ వచ్చేది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆమెపై పార్టీలోని ఓ వర్గం వ్యతిరేకంగా ఉండడం, ఆశించిన ఆదరణ లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వినూతను పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు ఏకంగా కారు డ్రైవర్ హత్య కేసులో దొరికిపోయి జైలు పాలైన వినూత దంపతులు దీనంతటికీ కారణం టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డేనని ఆరోపిస్తున్నారు. రాజకీయాలు రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి, వల్ల నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు హత్య కేసులో కోట వినూత దంపతుల వ్యవహారంపై జనసేన పార్టీ స్పందించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినూతను జనసేన పార్టీ నుంచి బహిష్కరించింది. చెన్నైలో వినూతపై హత్యా నేర అభియోగం నమోదు కావడంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలిపింది. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ నగరం వినూత డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వినూత దంపతులు శ్రీనివాస్ హత్య చేయడానికి
ప్రధాన కారణం కాళహస్తి కూటమి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అని తమిళ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఇంతకీ వినూత డ్రైవర్ శ్రీనివాసులు హత్యకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది కాబట్టే వినూత దంపతులు బొజ్జల సుధీర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారా? అసలు ఆ తమిళ మీడియా కథనాలు ఏమని చెప్తున్నాయో చూద్దాం రండి. జనసేన ఇన్ఛార్జ్ వినూత వ్యక్తిగత సహాయకుడు డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గోడౌన్లో డ్రైవర్ రాయుడును చిత్రహింసలకు గురిచేసి హత్య చేసి నదిలో పడేసినట్లు గుర్తించారు పోలీసులు. వినూత ఆమె భర్తతో పాటు మిగతా నిందితులందర్నీ చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. దీనంతటికీ టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కారణమని వినూత దంపతులు ఆరోపించారు. ఒక మహిళ రాజకీయాలు రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. వాళ్ళ నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు వెనకాల? ఉన్నారు త్వరలో ఒక మహిళ రాజకీయాలు రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. వాళ్ళ నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు వెనకాల? ఉన్నారు త్వరలో వినూత దంపతుల ప్రమేయం ఉందని చెన్నై పోలీసులు తేల్చినా శ్రీనివాసులు హత్య కేసుకు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డే కారణమని ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీనివాసులను బొజ్జల సుధీర్ రెడ్డి డబ్బులతో కొని వినూత వ్యక్తిగత వీడియోలు, నగ్న వీడియోలు చిత్రీకరించి జనసేనలోని కొంతమంది ముఖ్య నేతలకు పంపాడని తెలుస్తోంది. ఈ వీడియోలను అడ్డం పెట్టుకుని వినూత దంపతులకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎలాంటి స్థానం లేకుండా చేయాలని బొజ్జల సుధీర్ రెడ్డి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న జనసేన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న వినూత దంపతులకు మాత్రం ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పనులు జరగట్లేదు. దీనిపై ఒకవేళ వినూత దంపతులు గట్టిగా మాట్లాడితే బొజ్జల సుధీర్ రెడ్డి వద్ద ఉన్న వీడియోలు ఓ భయంగా మారాయి. ఇక శ్రీనివాసులు కూడా వినూత వీడియోలతో వ్యాపారం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. రాజకీయ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం సైతం అభాసుపాలు కావడానికి శ్రీనివాసులే కారణమని భావించిన వినూత దంపతులు చిత్రహింసలకు గురిచేసి హతమార్చినట్లుగా తెలుస్తోంది. ఇదంతా కేవలం తమిళ మీడియా సృష్టిస్తున్న కథనాలంటే ఏమాత్రం కాదు. శ్రీనివాసులు హత్య ఎపిసోడ్కు ప్రధాన కారణం బొజ్జల సుధీర్ రెడ్డి అని స్వయంగా శ్రీనివాస్ హత్య కేసులో నిందితులైన జనసేన ఇన్ఛార్జ్ వినూత దంపతులు బాహాటంగానే చెప్తున్నారు. ఒక మహిళ రాజకీయాలు రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. వాళ్ళ నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు వెనకాల? ఉన్నారు త్వరలో ఒక మహిళ రాజకీయాలు రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. వాళ్ళ నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు వెనకాల? ఉన్నారు త్వరలో వినూత దంపతులు ఆరోపిస్తున్నట్టుగా బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర నిజంగానే ఉందా? కూటమి పార్టీ మాజీ ఇన్ఛార్జ్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ కుట్రలో భాగమయ్యాడా? దీనిపై ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుందా? లేక ఇవన్నీ కేవలం ఆరోపణలేనన్నట్టు చేయి కడిగేసుకుంటుందా అనేది వేచి చూడాలి. తన మనవణ్ణి అకారణంగా హత్య చేశారని కన్నీళ్ల పర్యంతమవుతోంది మృతుడు శ్రీనివాసులు అమ్మమ్మ రాజేశ్వరి. మనవడితో పాటు తనతోనూ వినూత దంపతులు బలవంతంగా సంతకాలు తీసుకున్నారని రాజేశ్వరి చెప్తోంది. ఆ తర్వాత ఇంటి నుంచి కారులో తీసుకుని వెళ్లి హత్య చేశారంటోంది రాజేశ్వరి. శ్రీనివాసులు ఏ కారులో తీసుకెళ్లారు? చెన్నై నగరం 7 వెల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ మూర్తి అందిస్తారు. ఘటనకు సంబంధించి ఇప్పటికే చెన్నై పోలీసులు చాలా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారు. వారి వద్ద నుంచి కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ యొక్క కేసులో మిస్టరీ పోలీసులు ఛేదించారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క కారు ఏదైతే ఉందో ఈ యొక్క కారులో వారు చంపేసినటువంటి యొక్క వినూత డ్రైవర్ శ్రీనివాసు అలియాస్ రాయుడును చంపి ఈ యొక్క కేసుకు సంబంధించి ఈ కారునే ఉపయోగించారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క జైల్లో కారు TN11R2791
ఈ కారులోనే ఈ యొక్క డ్రైవర్ వినూత కార్ డ్రైవర్ను తీసుకువచ్చి ఇక్కడ ఉన్నటువంటి కోవం నదిలో పడేయడం జరిగింది. ఈ యొక్క సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత కొన్ని కీలక ఆధారాలను సేకరించిన తర్వాత హత్యకు దారితీసినటువంటి పరిస్థితులన్నీ కూడా పూర్తి స్థాయి ఆధారాలతో సేకరించడం జరిగింది. ప్రస్తుతం మన డ్రైవర్ శ్రీనివాసులు అవ్వ మనకు అందుబాటులో ఉన్నారు. అతనికి తల్లిదండ్రులు లేరు. ఈ యొక్క ఆమెకు చనిపోయినటువంటి శ్రీనివాసుకు సంబంధించి ఆలన పాలన చూస్తున్నారు. అసలు ఏం జరిగిందమ్మా, ముందు ఏం చెప్పడం జరిగింది, ఎన్నాళ్ళ నుంచి ఈ యొక్క వినూత దగ్గర పనిచేస్తూ ఉన్నారు? 7 సంవత్సరాలు చేస్తున్నాడు. 7 సంవత్సరాలు చేస్తున్నాడు. బాగానే చూసుకుంటా ఉన్నారు. నేను నమ్మిన బాగానే ఉన్నాడు అనేసి. మొన్నటి దాకా ఖాళీ రీపినా కూడా 3 రోజులు కట్టినాడు, 3 కట్లు కట్టినాడు. అప్పుడు చెప్పలే, నాకు పడిపోయినాడని చెప్పలే. కట్టు కట్టి ఒక ప్లేస్ తిరిగినాక నేను అప్పటికి అడిగిన వాళ్ళ ఫేస్లో ఫీలింగ్ చూసి ఏం జరిగింది నాయనంటే, ఏం లేదులేమ్మా, ఏం లేదు, వర్షం పడింది, ఈయన గబగబ పడటం జారి పడినాడు అని చెప్పినాడు. ఎవరో భార్య భర్తలు ఇద్దరు చెప్పినారు. ఏం జరగలేదులే అంటే, నేను మా అమ్మతో సమానం కదా నువ్వు అట్టనేసి ఏదేదో చెప్పినాడు. నేను నమ్మేసిన. సరే శాలరీ అడగబాకనని, ఈసారి వాళ్ళు అంత బాగా చూసుకుంటున్నారు కదా, ఈసారి శాలరీ అడగబాక, నా కమ్మల కుదవ పెట్టేసి లోన్ కట్టుకుంటాను, నా కళ్ళేట ఏదో పడుతున్నాను అని చెప్పినానంటే సరేలేమ్మా అన్నాడు. మళ్ళీ కాలు కట్టుకున్నాక 4వ కట్టుకు అయిపోయినాక ఈ ఫోన్లు అన్నీ ఈ మెసేజ్లు అన్నీ వాళ్ళే చేసినారు. వాళ్ళే చేసి మెసేజ్ చూపించినారు. నీ మనవాడికి మా పిల్లవనిపించినారు. ఇంటికి వచ్చి తొడుకొని వచ్చినారు. ఒక పిల్లవాడు వచ్చి సరే తొడుకొని వచ్చి ఉంటే ఏం జరిగింది నాయనంటే, ఏమైందంటే నీ మనవడు పడిపోలేదమ్మా, పారిపోయేదని దూకేసినాడు, 2వ అంతస్తులోంచి కాలు ఇరిగిపోయింది చూడు అని చెప్పినాడు. ఆ పొద్దు నాకు చూపించేటప్పుడు బన్నీ ఎల్లో బన్నీ వేసుకున్నాడు, బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత మా కోడలు మనవరాలు అదే రాయుడు వాళ్ళ చెల్లి చనిపోవడానికి ముందు నీతో ఎన్ని రోజుల ముందు మాట్లాడాడమ్మా మీ మనవడు శ్రీనివాస్? పోయినాక శనివారం పంపించేసినాడు. శనివారం వెళ్ళాక మళ్ళీ ఒకసారి ఆదివారం ఫోన్ చేసినాడు. ఏడుస్తా చేసినాడు. నువ్వు జాగ్రత్త అని చెప్పి 2 మాట్లాడినాడు. నేను తిట్టినాను. ఏడుపొచ్చేళ్ళకి జాగ్రత్తగా ఉంటే ముందు తెలుదునా నీ జాగ్రత్తలో, ఈ పని మనకు వెనక ముందు ఎవరున్నారు, పెద్ద చిన్న, నిన్ను కట్టుపెట్టు నేను నన్ను కట్టుపెట్టుకు నువ్వు ఉండవు కదా, ఈ పని చేసినవరా ఎట్టా, నేనేమో నువ్వు జాగ్రత్తగా ఉండైనా, ఏడన్నా ప్రాణాలతో ఉంటే నాకు అదే చాలు అని చెప్పి ఏడు చేసేదలకే ఫోన్ కట్ చేసినాడు. మళ్ళీ ఫోనే లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసిన. మళ్ళీ నెల రోజుల క్రితం తన మనవడు విధులు నిర్వర్తించకుండా తన వద్ద నుంచి విధులు నుంచి బయటికి వస్తున్నాడు, తన సంతకం కూడా తీసుకున్నారంటూ ఈ యొక్క రాజమ్మ చెప్తూ ఉన్నారు. తన యొక్క మనవడు మృతికి ప్రధాన కారణం ఈ యొక్క ఏదైతే వినూతతో పాటు ఆమె భర్త చంద్రబాబు ఆ దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తులే ప్రధానంగా కీలకంగా పోలీసులు విచారణలో గుర్తించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపడుతూ ఉన్నారు.